నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపే జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 30 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసిన ఎస్సీసీ అత్యధిక డివిజన్లలో 2 రౌండ్లలోనే ఫలితాలు ఓల్డ్ మలక్పేటలో ముగిసిన పోలింగ్ ఝాన్సీ బజార్ పురానాపూల్లో రీపోలింగ్ పై లెక్కింపునకు ముందే నిర్ణయించాలన్న హైకోర్టు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టు విచారణ రాజ్యాంగ బద్ధతపై వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ఎస్సీసీకి ఆదేశం ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో పెట్టడంపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠకు తెరదించిన రజనీకాంత్ జనవరిలో పార్టీ పెట్టనున్నట్లు వెల్లడి ఈ నెల 31న విధి విధానాలపై ప్రకటన రైతు సంఘాలతో మరోసారి అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు ఎల్లుండి మళ్లీ సమావేశం ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని ఆందోళన భారత్లో వ్యాక్సిన్ తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న ఫైజర్ ప్రభుత్వాల ద్వారానే టీకాను పంపిణీ చేస్తామని స్పష్టీకరణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజేత ఎవరో రేపు తేలిపోనుంది జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది అత్యంత తక్కువ ఓట్లు పోలైన మెహదీపట్నంలో తొలి రౌండ్లోనే ఫలితం రానుండగా అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్దేవ్పల్లి సహా మరో 11 డివిజన్లలో 3వ రౌండ్లో ఫలితం తేలనుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ప్రకటించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది బల్దియా బరిలో నిలిచిన 1122 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలిపోనుంది మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 30 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఉదయం 7 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న బ్యాలెట్ బాక్సుల్ని లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు ఆ తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు మొదటి రౌండ్ వివరాలు 11 గంటల తరువాతే వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్ కు 1000 ఓట్లు లెక్కిస్తారు తద్వారా ఒక్కో రౌండ్ లో 14,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది గుర్తును బట్టి ఓట్లు ఒక్కో డబ్బాలో వేస్తారు అనంతరం వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్నొచ్చాయో లెక్కిస్తారు ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్ అడిషనల్ కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు వార్డు రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తారు గ్రేటర్ లో అత్యంత తక్కువగా 11,818 ఓట్లు పోలైన మెహదీపట్నం వార్డులో ఫలితం మొదట వెలువడే అవకాశం ఉంది 28,000 కంటే ఎక్కువ ఓట్లు పోలైన 12 వార్డుల్లో 3 రౌండ్లలో లెక్కింపు జరగనుంది అత్యధికంగా 37,445 ఓట్లు పోలైన మైలార్దేవ్పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది సుభాష్ నగర్ లో 33,191 గాజుల రామారం 32,999 అల్లాపూర్ 30,485 బన్సిలాల్పేట 29,670 తార్నాక 29,490 సీతాఫల్ మండి 29,443 రెహమత్ నగర్ లో 29,130 అంబర్పేటలో 28,763 కొండాపూర్లో 28,746 ఉప్పల్ 28,190 ఓల్డ్ బోయిన్పల్లిలో 28,019 ఓట్లు పోలయ్యాయి ఈ వార్డుల్లో 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది అటు ఝాన్సీ బజార్ పురానాపూల్లో రీపోలింగ్ జరపాలి అన్న డిమాండ్పై రేపు ఉదయం ఓట్ల లెక్కింపునకు ముందే నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ భాజపా వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది ఈ విచారణలో 2 చోట్ల భారీగా అవకతవకలు జరిగాయని బోగస్ ఓట్లు పోలయ్యాయని భాజపా వాదించింది ఈ అంశంపై ఎస్సీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు ఈ మేరకు స్పందించిన కోర్టు అభ్యర్థుల వినతిపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్సీసీని ఆదేశించింది రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి ముందే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రాత్రికే ఎస్సీసీ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించారు సాయంత్రం 6 గంటలకు 38.46% మేర పోలింగ్ నమోదైంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుర్తుల తారుమారు వల్ల ఈ డివిజన్లో డిసెంబర్ 1న జరగాల్సిన పోలింగ్ ఆగిపోయింది ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది ఇక్కడ 6 అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా ఓటర్లు వారి భవిష్యత్తును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కు రాజ్యాంగ బాధ్యతపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90 క్లాజ్ 1ను తొలగించాలని పిటిషనర్ కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ నిర్వహించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలపై పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయించిందని వాదించారు. గతేడాది కరోనా వ్యాప్తి కారణంతోనే ఎస్ఈసీ ఎన్నికల్ని వాయిదా వేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. వాయిదా వేసిన ఎన్నికల నిర్వహణపై ఆగస్టు 24న సీఎస్కు ఎస్ఈసీ లేఖ రాయగా జిల్లా యంత్రాంగమంతా కరోనాను అదుపు చేసే పనిలో ఉందని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు లేవని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాబట్టి ఎన్నికల సంఘం నవంబర్ 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి 3 సార్లు తెలియజేశామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్విని కుమార్ వాదించారు. స్టే ఇవ్వాలి అన్న ప్రభుత్వ వినతికి నిరాకరించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఈ కాలనీలని ప్రభుత్వం నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మొదటి దశలో 15.10 లక్షలు, రెండో విడతలో 13.2 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం 24,776 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు ఇచ్చింది. ఇళ్ల పట్టాలు, భూమి గలవారు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ లబ్ధిదారులకు ఈ ఇళ్లు నిర్మించనున్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణ సంస్థను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇళ్ల నిర్మాణ ఏజెన్సీ ఎంపిక కోసం రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కాలనీలకు నీటి సరఫరా కోసం గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ శాఖల ద్వారా 920 కోట్ల రూపాయలను వెచ్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఇలా ఇవ్వడం ద్వారా సీఎం ఓ జీరోగా మారారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో 54 లక్షల పింఛన్లు ఇస్తే ఇప్పుడు 52 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, జగన్ మాత్రం అన్ని తప్పుడు లెక్కలే చెప్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ఓ వర్గానికి మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు. వాస్తవాలపై ప్రశ్నిస్తే తమ సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. వరుసగా తమ సభ్యుల్ని సస్పెండ్ చేశారని, ఇలాగైతే ఇక సభ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీని తప్పుదారి పట్టించారు, ఒక ఫేక్ న్యూస్ చెప్పారు. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. దీనికి మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడు సమాచార హౌస్కి ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రిగా అర్హత లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక జీరో ముఖ్యమంత్రి. ఈరోజు మీరు చూస్తే వీళ్ళ బీసీ న్యాయం ఎంత ఉందంటే లోకల్ బాడీలో రిజర్వేషన్లు అంత 33% మేము పెంచుకుంటూ వస్తే తెలుగుదేశం పార్టీ టైంలో అది 24 కంటే తగ్గించి బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. వైస్ ఛాన్సలర్స్ నియామకం 12 వేశారు. ఒకే కులాన్ని వేసుకొని మీరు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడతారు. మీకు అర్హత ఉందా? మిగిలిన పోస్టింగ్స్లో మీరు ఎన్నేసుకున్నారు? 5 మంది అడ్వైజర్లు జిల్లాల వరకు పనిచేసుకున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డికి ఏం పనండి? సెటిల్మెంట్ తప్ప 3 జిల్లాలు ఎవరు ఉన్నారండి? బీసీలు ఉన్నారు. వాళ్ళు చేసుకోలేరు వాళ్ళ పనులు. మీ పెత్తనం ఏంటి అక్కడ పోయి? కౌలు రైతుల్ని సైతం ఆదుకునేందుకు జనసేన పార్టీ తరపున జై కిసాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నివర్ తుపాను ప్రభావిత చిత్తూరు జిల్లాలో రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో 2 రోజులు పరిశీలించనున్నట్లు పవన్ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తర్వాత నివేదిక రూపొందించి కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లో విజయవంతం అవ్వాలని ఆకాంక్షించిన పవన్ తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నిక అభ్యర్థిపై భాజపాతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఏటా పింఛన్లు పెంచి ఇస్తామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్
తుపానుతో నష్టపోయిన రైతుల్ని ఎందుకు పట్టించుకోవటం లేదని పవన్ ప్రశ్నించారు. దాదాపు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి రైతులు నష్టపోవడం, వాలిపోయిన పంటని కోసే స్తోమత లేక నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి రైతుకి 30 నుంచి 35,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్కి ప్రభుత్వం స్పందించి తీరాలి. ఆ 35,000లో 10,000 రూపాయలన్నా విడుదల చేయమన్న ముందస్తు సహాయంగా ఎంతో కొంత సహాయం రైతుకు అందుతుంది. కానీ కౌలు రైతుకి మటుకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు. వ్యవసాయం అనేది లాభసాటి వ్యవసాయంగా కావాలి అన్నదే జనసేన ఆలోచన. దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రధాన కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది. ప్రధాన కార్యక్రమం పేరే జై కిసాన్ అని నిర్ణయించుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా కిసాన్ బిల్లు వెనక ముఖ్య ఉద్దేశం రైతు లాభసాటిగా ఉండాలని చెప్పారు. దాంట్లో మీకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి చెప్పండి, మేము దాని గురించి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ఏడాదిలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేయనున్నారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 31న వివరాలు ప్రకటిస్తానని రజనీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి తమిళనాడుకు నిజాయితీ, న్యాయపరమైన, కుల మతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం ఖాయమని రజనీ తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. తమిళనాడులో అన్నింటినీ మారుస్తామని, మార్పు ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధ్యం కాదని రజనీ తెలిపారు. రజనీ రాజకీయ ప్రవేశంపై చాలా కాలం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ నవంబర్ 30న మక్కల్ మండలం నిర్వాహకులతో ఆయన సమావేశం కావడంతో మరింత ఊపందుకున్నాయి. అందుకు అనుగుణంగానే 3 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న తన రాజకీయ ప్రవేశానికి రజనీ ముహూర్తం ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే మధ్య ద్విముఖ పోరు నడుస్తుండగా రజనీ సహనటుడు కమల్ హాసన్ కొంతకాలం క్రితం మక్కల్ నీది మయం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానుండటం, కమల్, రజనీ పార్టీలతో ఎన్నికలకు సిద్ధం అవుతుండటంతో ఈసారి తమిళ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. నేరారోపణలు రుజువైన నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాధికారులపై జీవితకాలం నిషేధం విధించాలి అనే పిటిషన్ను కేంద్రం వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నేరారోపణలు రుజువై శిక్షలు పడిన నాయకులు మళ్లీ పోటీ చేయకుండా చూడాలని, ఉద్యోగులు, న్యాయాధికారులపై జీవితకాల నిషేధం విధించాలని అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ విషయంలోనూ అభ్యర్థన ఇలాంటిదేనని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. ఐపీసీ సెక్షన్ల ప్రకారం నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాధికారులపై శిక్షల విషయంలో ఎలాంటి వివక్ష లేదని తెలిపింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ, శిక్షల విధింపుపై ఇప్పటికే కోర్టులు పలు ఆదేశాలు ఇస్తున్నట్లు వివరించింది. కాబట్టి జీవితకాలం నిషేధం విధించాలి అన్న అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ను కొట్టివేయాలని కేంద్రం కోరింది. భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఫైజర్ ప్రకటించింది. కరోనా కట్టడికి ఫైజర్ వ్యాక్సిన్ను అత్యవసరంగా వినియోగించేందుకు బుధవారం నాడు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించడం ద్వారా ఆ విధంగా అనుమతించిన తొలి దేశంగా బ్రిటన్ నిలిచింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ను అందించాలి అన్నదే తమ లక్ష్యమన్న ఫైజర్ ఆ మేరకు చాలా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారత్తోనూ కొనసాగుతాయని తెలిపింది. మహమ్మారి వేళ ప్రభుత్వాల ద్వారా మాత్రమే వ్యాక్సిన్ను సరఫరా చేయాలనుకుంటున్నామని, ఆ మేరకు ప్రభుత్వాలతో లేదా ప్రభుత్వాలు సూచించిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామని ఫైజర్ వెల్లడించింది. ఆయా దేశాల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పూర్తి సురక్షిత విధానంలో అత్యుత్తమ నాణ్యతతో కూడిన టీకాను ప్రజలకు చేరువ చేస్తామని ఫైజర్ తెలిపింది. టీకా సరఫరా, నిల్వకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు ఏ దేశానికైనా సమయం పడుతుందని, అందువల్ల భారత్లోకి ఫైజర్ వచ్చేందుకు కొద్ది నెలలు పడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. -70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫైజర్ టీకాను భద్రపరచాల్సి ఉంటుంది. తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం మొదటి ప్రాధాన్యతగా ముందు వరుసలో ఉండి మహమ్మారిపై పోరాడుతున్న వారి పేర్లతో డేటాబేస్ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో డేటా సిద్ధం చేయాలని రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశంలో సోమేష్ కుమార్ సూచించారు. సోమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, యూనిసెఫ్, యుఎన్డిపి, WHO ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బందికి శిక్షణ, మౌలిక వస్తువుల కల్పన, ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. కోవిడ్ తొలిదశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్ సిద్ధం చేయమని సూచించారు.
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 53,686 మందికి పరీక్షలు చేయగా 609 మంది వైరస్ బారిన పడినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,71,492కు చేరింది. తెలంగాణలో మరో 873 మంది కోవిడ్ నుంచి కోలుకోగా కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,028కి పెరిగింది. కోవిడ్తో మరో 3 చనిపోగా తెలంగాణలో కోవిడ్ మరణాలు 1,465కు చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో 8,999 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 63,049 నమూనా పరీక్షల ఫలితాలు వెల్లడి కాగా 664 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,70,076కు చేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా మరో 11 మంది కోవిడ్తో మరణించగా ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,014కు చేరింది. మరో 835 మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఏపీలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,56,320కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 6,742 మంది కోవిడ్కి చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు వైద్య కళాశాలల్లో యూజీ కోర్సులు ప్రారంభించవద్దని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు ఏప్రిల్ నుంచి వైద్య కళాశాలలు మూసివేశారు. ఇటీవల ఎన్ఎంసీ సూచనల మేరకు వైద్య కళాశాలల పునఃప్రారంభానికి ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్నందున ఎన్ఎంసీ సూచనలు పాటించడం కష్టమని భావిస్తున్న ప్రభుత్వం వైద్య కళాశాలలు తెరవడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు మెడికల్ కాలేజీల్లో యూజీ కోర్సులు ప్రారంభించవద్దని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు 9 నెలలుగా మూతపడిన మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లను శుక్రవారం ఉదయం ఆటతో తెరవాలని తెలంగాణ సినిమా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది. కేవలం 50% ప్రేక్షకులతోనే సినిమాలను ప్రదర్శించాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టికెటింగ్ వ్యవస్థలో మార్పులు చేశారు. థియేటర్ లోపల సీట్ల కేటాయింపులోనూ జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రేక్షకులు భౌతిక దూరం పాటిస్తూ సినిమాను వీక్షించేలా సీట్కు మధ్య క్రాస్ మార్క్ చేశారు. అలాగే టికెట్ కౌంటర్ల వద్ద కూడా భౌతిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనే నిబంధనలు సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. హాల్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. తొలుత హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా టెనెట్ చిత్రంతో సినిమా థియేటర్లను పునః ప్రారంభిస్తున్నారు. నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమాను ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు. అనారోగ్యంతో ఈ నెల 1న హైదరాబాద్లో కన్నుమూసిన తెరాస ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలు ముగిశాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెంలో వారి కుటుంబానికి చెందిన స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. నోముల భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. నరసింహయ్య కుటుంబాన్ని ఓదార్చారు. నోముల అంత్యక్రియల్లో సీఎంతో పాటు మంత్రులు, తెరాస శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని తుది వీడ్కోలు పలికారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న రైతు సంఘాలతో కేంద్ర మంత్రుల చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. దాదాపు 8 గంటల సుదీర్ఘ సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదని రైతులు తెలిపారు. 35 రైతు సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధులు విజ్ఞాన్ భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తో చర్చలు జరిపారు. రైతుల అభ్యంతరాలన్నీ పరిశీలిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రైతుల అభ్యంతరాలు, సందేహాలను తోమర్ నివృత్తి చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ట్వీట్ చేసింది. తదుపరి సమావేశం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని తోమర్ చెప్పారు. సమయాభావం వల్ల రైతులతో ఒక అంగీకారానికి రాలేకపోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమావేశ సమయంలో ప్రభుత్వం సమకూర్చిన భోజనం కూడా నిరాకరించిన రైతు ప్రతినిధులు తమతో తెచ్చుకున్నదే తిన్నారు. నేటి సమావేశంలో ఎలాంటి ఒప్పందం రాకుంటే తదుపరి దశ చర్చలకు హాజరు కాబోమని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు తెలిపారు. మరికొన్ని సంఘాలు మాత్రం రేపు రైతులతో చర్చించి శనివారం సమావేశానికి హాజరవుతామని వెల్లడించాయి. చట్టాల్లో లోపాలు ఉన్నట్లు మంత్రులు అంగీకరించినట్లు తెలిపాయి. చర్చల్లో కొంత పురోగతి ఉందని వెల్లడించాయి. శనివారం పరిష్కారం లభిస్తుంది అన్న కేంద్ర మంత్రి సోంప్రకాష్ అదే రోజు ఆందోళనలు నిలిచిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగిస్తున్న పోరు 8వ రోజు కూడా కొనసాగింది. వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు, టిక్రీ, చిల్లా, ఘాజీపూర్ సరిహద్దుల్లో రోడ్లపై బైఠాయించారు. యూపీ ఢిల్లీ సరిహద్దుతో పాటు టిక్రీ, జరోడా, జతిక్రా సరిహద్దుల్ని మూసివేశారు. ఢిల్లీ యూపీ సరిహద్దు ఘాజీపూర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జాతీయ రహదారిని మూసివేయడం సహా అడ్డంగా బ్యారికేడ్లు పెట్టడంతో రైతులు వాటిని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. అటు కొత్త చట్టాలపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ రైతు సంఘాలు కేంద్రానికి సవివరంగా లేఖ రాశాయి. నూతన చట్టాలతో రైతులకు ప్రయోజనం లేదని, వాటి వల్ల కార్పొరేట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా నియంత్రణాధికారం వారి చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. ప్రైవేటు మార్కెట్లకు అనుమతించడం ప్రభుత్వ మార్కెట్లను నీరుగార్చడమేనని రైతు సంఘాలు పేర్కొన్నాయి. ప్రైవేటు మార్కెట్లలో న్యాయపరమైన రక్షణ అవకాశాలు లేవని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశాయి. ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్ అధినేత, పద్మభూషణ్ గ్రహీత మహాసై ధర్మపాల్ గులాటి కన్నుమూశారు. కొంతకాలం క్రితం కరోనా బారిన పడిన గులాటి మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తగా దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స చేస్తుండగానే గుండెపోటుకు గురై కన్నుమూశారు. స్పైస్ కింగ్ గా పేరొందిన 97 ఏళ్ల గులాటి 1923లో పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. 4వ తరగతితో చదువు మానేసి ఉపాధి కోసం ఢిల్లీలో గుర్రపు బండి నడిపారు. తర్వాత చిన్న బడ్డీ కొట్టుతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అనతి కాలంలోనే మసాలా వ్యాపారంలో అత్యున్నత స్థాయికి చేరారు. మహాసై చునీలాల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిన గులాటి సేవలను గుర్తించిన కేంద్రం 2019లో పద్మభూషణ్తో సత్కరించింది. గులాటి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీలంకలో తీరం దాటిన బురేవి తుపాను అక్కడి నుంచి కేరళ వైపుగా దూసుకొస్తోంది. తుపాను శుక్రవారం దక్షిణ కేరళలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కేరళలోని 7 జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోనూ బురేవి తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్ ను మోహరించింది. ఇప్పటికే 2849 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసిన కేరళ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని శిబిరాలకు తరలి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు, కోవూరు, నాయుడుపేట ప్రాంతాల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నెల్లూరు నగరంలో రహదారులు చెరువుల్ని తలపిస్తుండగా కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా రైతులు ఆందోళనలో ఉన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు పరిధిలో బురేవి ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పిచ్చాటూరు మండలం గొడ్డేరు వాగుకు వరద నీరు పొంగి పొర్లుతోంది. కొత్త శివంగి, పాత శివంగి, గోళ్ల కండ్రిగా, సిద్దిరాజుల కండ్రిగా, గోవర్ధనగిరి గిరిజన కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.